హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చపాతీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను 3 కప్స్ ఆఫ్ గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి 1 గంట ఆయిల్ వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ ఈ విధంగా ముద్దలు ముద్దలుగా అవుతుంది కదండి, దాన్ని మొత్తం ఒక ముద్దలాగా కలుపుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా ముద్ద అయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండి అనేది మెత్తగా ఉంటుంది, మనకి మంచిగా వస్తాయి అన్నమాట చపాతీలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని దాని మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు అరగంట అయిన తర్వాత మనం తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా చపాతీలాగా చేసుకుందామండి. ఇప్పుడు దాన్ని పెనం మీద వేసి బాగా కాల్చనిద్దామండి. మనం ఆయిల్ ఆల్రెడీ వేసాం కాబట్టి మీకు ఇష్టమైతే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్చుకున్నా కానీ అది పొంగుతుంది. చూసారు కదా, ఈ విధంగా పొంగుతుందండి, మనమేమీ వేయకుండానే పొంగిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటమేనండి, చపాతీలా చేసుకొని.